బలపరచుగాక. దేవుని మీ పక్షాన యుద్ధము చేయుగాక. యుద్ధము ప్రకటిస్తున్నాడు. యుద్ధము ప్రకటిస్తున్నాడు. ఈ మాట నుంచి దేవుడే మీ పక్షాన యుద్ధము చేయుగాక. 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా. విజయశీలుడా నా ప్రాణప్రియుడా స్తుతించెదను. అడగండి. యేసు నామములో యుద్ధము ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఇది మొదలుకొని దేవుడే మీ పక్షాన యుద్ధము చేయుడుగాక. నీ శత్రువులు అందరినీ అనగద్రొక్కుడుగాక. నీ శత్రువులు అందరినీ పారిపోయేటట్టుగా చేయుడుగాక. నిన్ను చుట్టుముట్టిన సమస్యలు, రోగ పథకాలు ఓడిపోవుగాక. ప్రభు యుద్ధము చేయుడుగాక. విజయము నీకు ఇచ్చుడుగాక. గెలుపు నీకు దక్కుడుగాక. ఆమేన్. తీర్మానించుకోండి. ఇక మీరు ఈ సమస్యలు, ఈ కష్టాలలో, ఈ నష్టాలలో నేను గెలవలేకపోతున్నాను. ఇక మీదట సెలవిచ్చినట్టుగా యోషాపాతు మరి రాజు ఎలాగైతే ఉపవాసం ఉండి ప్రార్థించారో, నేను కూడా నా మనసును కుదట పరుచుకొని వాక్యం చేత కుదట పరుచుకొని ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నాకు విజయం కావాలి. 2, యెఫ్తా తీర్మానం ప్రకారం తన మనస్సు చంచలత్వమైంది. కానీ తన కుమార్తెనే ధైర్యపరిచి బలపరిచి యెఫ్తాను వాళ్ళందరిలో నిలబెట్టినట్టుగా చేసింది. ఆ తీర్మానం గాలికి వదిలేయలేదో. నీవు నీ తీర్మానాన్ని గాలికి వదిలిపెట్టొద్దు. ఈరోజు నువ్వు గాలికి వదిలిపెట్టినట్లయితే అబ్రహాము పరిస్థితి ఏంటి? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు మరి యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు, వాళ్ళ కుమారుల తర్వాత శాపం 400 సంవత్సరాలు వెంటాడింది. ఈరోజు నేను తప్పు చేశాను కదా, నేను పొరపాటు చేశాను కదా, నేను బాగానే ఉన్నాను, ఇది తప్పు కాదు, ఇది పాపం కాదని నువ్వు ఆ విధంగా ఆలోచన చేస్తే ఆ 10వ స్థానం నీ పిల్లలు పరాయిస్తారు. అప్పుడేంటి పరిస్థితి? అందుకే తీర్మానాన్ని కట్టబడాలి. 3వది, దావీదు రోషంతోనే లేచి వచ్చాడు. కానీ ఏమిస్తాడు, ఏ బహుమానం ఇస్తాడు అని అడిగాడు. మనం అలా ఉండకూడదు. బహుమానాల కొరకు కాదు. ఈరోజు చాలా మంది కూడా నాకు రోగం తీసివేస్తే, నన్ను బాగు చేస్తే, నన్ను బ్రతికిస్తే, నాకు సంతానం ఇస్తే, నాకు కొడుకునిస్తే, కూతురునిస్తే, నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని అడుగుతుంటాం. అలా అడగకూడదు. మనము ముందు ఉపవాసం అంటే తీర్మానించుకొని ప్రార్థన చెయ్యాలి. సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ దావీదు వలె ఏ బహుమానం ఇస్తారంట అని
బహుమానం కొరకు పాకులాడకూడదు. అలా పాకులాడిన దావీదు అదే పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆ పెళ్ళే మరి చావుని వెంటాడినట్టుగా కనబడింది. చక్కగా ఆలోచించి సమస్యను ఎదుర్కో, మరి వీటి కొరకు మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్ద పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాం. పెద్ద పాస్టర్ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఒకటి ఉపవాసం ఉండి ప్రార్థించాలి. 2 తీర్మానం చేసుకొని ప్రార్థించాలి. 3 సమస్యను ఎదుర్కొని ప్రార్థించాలి. తీర్మానించుకున్నప్పుడు ఇప్పుడు చెప్పైకెత్తాలి ప్రార్థన. ఇప్పుడు తీర్మానం చేసుకున్న తీర్మానం చేసుకున్న ప్రభైనా ఉడతలు సాగు ఆయన మరి అదే ప్రకారంగా నా ప్రభైనా తీర్మానం చేసుకుని నా తండ్రి ఉడతలు సాగు ఆయన మరి నా ప్రభైనా ఎవరు తీర్మానం తీసుకుని నా తండ్రి తీర్మానం తీసుకుని ఉడతలు సాగు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆశ దీవించడానికి వచ్చే వాళ్ళని నాతో నడిపించండి దేవా, నీకే స్తుతులు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా 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 నిజమైన దేవుడా నీకే స్తోత్రం నాయన. రాని వీటిలో నడిపించండి నాయన, వచ్చే వాళ్ళని నడిపించి నాయన, కొత్త వాళ్ళ పాపం నడిపించి దేవా నీకే స్తుతులు స్తోత్రం నాయన. నా యజమానుడా నీకే స్తోత్రం నాయన, యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క ఆశ దీవించాలి. ఏ పిల్లలు ఇబ్బంది వచ్చిందో నీకు తెచ్చినట్టండి, వారి లాభం తీర్చినట్టండి, వారి సంపూర్ణ వసతి దయచండి ఆయన. నీకే స్తుతులు స్తోత్రం ఆయన. ఏ పిల్లలు ఇబ్బంది వచ్చిందో నీకు తెచ్చినట్టండి, వారి బాధ తీర్చినట్టండి, సంపూర్ణ వసతి దయచేయమని ఈ కొద్ది వారు నిమించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి సమస్తమైన ఘనత ప్రభువు కలుగుగాక. ఆమేన్.